శ్రీ గురుభ్యో నమః. వందే గురు పరంపరం. వాజశ్రవణుడికి వాజశ్రవసుడనే కుమారుడు ఉండేవాడు. అతడు విశ్వజిత్ అనబడే సర్వమేధ యాగాన్ని చేశాడు. యాగఫలాన్ని కోరిన వాడై అతడు సర్వస్వాన్ని దానం చేశాడు. అతడికి నచికేతుడనబడే పుత్రుడు ఉన్నాడు. దానం పొందిన ఋత్వికులు ఆవులను తీసుకువెళ్తుండగా చూసిన నచికేతుడు శ్రద్ధగా ఆలోచించి వట్టిపైన నిరీంద్రమైన ఆవుల్ని దానం ఇవ్వడం వల్ల యాగఫలం అపరిపూర్ణమైంది. దానం ఇచ్చిన వారు సుఖహీనమైన లోకాలకు వెళ్తారు. నేను పుత్రుడిగా ఉండి ఆత్మప్రదానం చేసైనా సరే నివారించాలి, క్రతువు పరిపూర్ణం కావాలి అని భావించి తండ్రి వద్దకు వచ్చి, తండ్రి, మీరు నన్ను ఎవరికి దానం ఇస్తారు అని పదే పదే అడిగాడు. అందుకు కోపగ్రస్తుడైన ఆ తండ్రి, నిన్ను ఆ మృత్యుదేవతకి దానం ఇస్తాను అని చెప్పాడు. క్షణకాలంలో ఏమిటి ఇలాంటి తొందరపాటు మాట అన్నాను అని దుఃఖిస్తూ ఉంటే ఇంతలోకి నచికేతుడు వచ్చి ఆ దుఃఖిస్తున్న తండ్రిని, తండ్రి, సత్యవాక్కు పరిపాలన జరగాలి, అసత్యం అన్నది ఎప్పుడూ కూడా జరగకూడదు, కాబట్టి మీరు నన్ను అన్నమాట ప్రకారం యమలోకానికి పంపండి అని వేడుకున్నాడు. దుఃఖిస్తూనే కుమారుణ్ణి యమలోకానికి పంపాడు వాజశ్రవసుడు. అన్నపానాదులు లేకుండా 3 రోజుల పాటు యమలోకంలో యముడిని కలవడానికై నిరీక్షిస్తున్నాడు నచికేతుడు. అతిథిగా వచ్చిన వాడు అగ్నిదేవుడితో సమానమని, అతడికి అతిథి సత్కార్యాలు చెయ్యకపోతే పుణ్యఫలాలన్నీ నశిస్తాయని భావించి 3 రోజుల తర్వాత వచ్చిన యముడు నచికేతుడికి అర్ఘ్య ఆసనాది ఉపచర్యలు చేసిన యమధర్మరాజు, నాయనా, 3 రోజులు నీవు నా ఇంట అన్నపానాదులు లేకుండా వేచి ఉన్నావు. అందుకు ప్రాయశ్చిత్తంగా నేను నీకు 3 వరాలు ఇవ్వదలిచాను. నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు నచికేతుడు యమధర్మరాజుకి నమస్కరించి, స్వామి, మా తండ్రి గారి మాటని సత్యంగా ఉంచేందుకు నేను ఈ లోకానికి వచ్చాను. నేను ఇక్కడ ఏమి చేస్తున్నానో ఎలా ఉన్నానో అని దిగులు పడుతూ మా తండ్రి గారు వ్యాధిగ్రస్తులై ఉంటారు. అలా కాకుండా మీరు నన్ను తిరిగి మళ్ళీ భూలోకానికి పంపిస్తే మా తండ్రి గారు నన్ను ఆనందంగా స్వీకరించి ఇంతకు ముందులాగే సజీవంగా తిరిగి వచ్చిన నన్ను స్వీకరించే విధంగా ఆశీర్వదించండి, ఇదే నా తొలి వరం అన్నాడు. అందుకు యమధర్మరాజు, నాయనా, నువ్వు చెప్పినట్టే మీ తండ్రి నిన్ను స్వీకరించి ఆనందంగా దీర్ఘాయుషుతో ఉండే విధంగా నేను వరాన్ని ఇస్తున్నాను అన్నాడు. 2వ వరాన్ని కోరుకోమన్నప్పుడు నచికేతుడు ఇలా అన్నాడు. స్వర్గాది లోకాలలో మనుష్యులు రోగ పీడ దుఃఖాది బాధలు లేకుండా ఆకలి దప్పికలను అతిక్రమించి ఆనందంగా నివసిస్తారు. అందుకు సాధకమైనటువంటి అగ్ని కార్యాన్ని, అగ్ని విద్యని తెలియజేయమని వేడుకున్నాడు. అప్పుడు యమధర్మరాజు లోకాలలో ప్రథమ శరీరి అయినటువంటి అగ్ని గురించి నచికేతుడికి బోధించాడు. ఎవరైతే ఈ అగ్ని కార్యాన్ని ఆచరిస్తారో వారు ఇహపర సుఖాలని పొంది స్వర్గాది లోకాలకి చేరుతారని తెలియజేశాడు. అంతేకాకుండా సంతుష్టుడైనటువంటి యమధర్మరాజు 4వ వరంగా ఈ అగ్ని నచికేతాగ్ని పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పాడు. 3వ వరాన్ని కోరుకోమన్నప్పుడు నచికేతుడు ఇలా చెప్పాడు. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నిటికంటే విలక్షణమైంది ఆత్మ. మనిషి మరణాంతరం ఆత్మ ఉందని కొందరు, లేదని కొందరు ఈ లోకంలో వాదిస్తుంటారు. అటువంటి ఈ ఆత్మస్వరూపాన్ని నాకు పూర్తిగా తెలియచేసి ఆత్మవిజ్ఞానాన్ని బోధించమని వేడుకున్నాడు. అప్పుడు యమధర్మరాజు, ఈ వరాన్ని నేను నీకు ఇవ్వలేను. ఆత్మవిద్యని బోధించడం సాధ్యపడదు. నీవు కావాలంటే రత్నమణి భాండాగారాలన్నింటినీ తీసుకో, రాసులుగా ధనాన్ని స్వీకరించు, దీర్ఘాయుషును పొందు, అప్సరసలు, కిన్నెరలు వీరందరినీ కూడా నీతో పాటు భూలోకానికి తీసుకెళ్ళు. నువ్వు భూమొత్తాన్ని పరిపాలించే రాజు అయినా అవు, కానీ ఈ ఆత్మవిద్యను మాత్రం నీకు బోధించలేను అని పరీక్ష పెట్టసాగాడు. అయినప్పటికీ నచికేతుడు పట్టు వదలకుండా, స్వామి, యమనియమాన్ని శాసించేటువంటి మీరు అందుకు ఉత్తమమైన వారు. బ్రహ్మ ఆయుష్ 100 కాలాలు మాత్రమే. ధనరత్నాది రాసులన్నీ కూడా కరిగిపోతాయి. యక్షులు, కింపురుషులు, అప్సరసలెవరూ కూడా శాశ్వతమైన వారు కారు. కేవలం శాశ్వతమైంది జ్ఞానం మాత్రమే. కాబట్టి దయచేసి నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించండి అని ప్రాధేయపడగా యమధర్మరాజు నచికేతుడికి ఆత్మజ్ఞాన బోధ చేసి భూలోకానికి తిరిగి పంపాడు. ఇలా నచికేతోపాఖ్యానం ముగుస్తుంది.